నైపుణ్యము, స్కిల్ డెవలప్మెంట్, న్యూట్రిషియస్ ఫుడ్, ట్రైనింగ్ చాలా ముఖ్యమైనది. సో విద్య, వైద్యము, సంక్షేమము, అభివృద్ధి, ఈ 4 కూడా మన ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం, జిల్లా స్థాయిలో నాయకులు సమన్వయం, ప్రభుత్వం వచ్చింది, మనం గెలిచినాము, పదవులు అనుభవిస్తున్నాము, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పదవులు అనుభవించాలి. అది ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, డీసీసీబీ కానీ, డీసీఎంఎస్ఏ కానీ, నామినేటెడ్ పోస్టులే కానీ, కాంగ్రెస్ కార్యకర్త తన హక్కు అది. ఆ దిశగా ఐక్యంగా ఇంతకుముందు మా డిసిసి అధ్యక్షులు చెప్తుంటే, ఎక్కడైతే 3 సంవత్సరాలు పూర్తయిందో అక్కడ మండల్ అధ్యక్షులను మార్చాలి. ఇది మంచి నిర్ణయం. ఆ మండల నాయకులు కూర్చునేసి ఆ మండల అధ్యక్షుని మారిస్తే మండల అధ్యక్షుని జిల్లా స్థాయిలో అకామిడేట్ చేసుకుంటూ అక్కడ ఆ నాయకులు ప్రతిపాదించిన పేరుని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడైనా వర్గపోరు ఉండకూడదు. మనం ఎంత కాన్ఫిడెంట్గా పోయినా, ఎంత స్థైర్యము ధైర్యంతో పోయినా, పాలిటిక్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. ఈనాటి పాలిటిక్స్లో సిద్ధాంతాలు తక్కువ, విశ్వాసాలు తక్కువ, అవకాశవాదం ఎక్కువ. కనుక శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన సామగ్రి, మన బలం, మన సైన్యం, మన ఐక్యత